హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ప్రేమ, కోపం, యాక్షన్, అడ్వెంచర్, స్నేహం, అల్లరి, సరసం, విరహం, అన్ని జోనస్ కథలు కేవలం ఒకే ఒక ప్రపంచంలో. అదే మన సిరి వెన్నెల కథల ప్రపంచంలో. నా ఆలోచనల్లోంచి పుట్టిన నా కథలు నా స్వరంతో వినాలనుకుంటే వచ్చేయండి మరి మన సిరివెన్నెల కథల ప్రపంచంలోకి. స్టోరీస్లోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే స్టోరీస్ని నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వెంటనే నోటిఫికేషన్స్ని పొందేయండి. ఇక నీ జతలో పార్ట్ 3. ఇక్కడ రామ్ ఇంట్లో నైట్. రామ్ అమ్మ నాన్న ముగ్గురు డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే లక్ష్మి గారు, నాన్న రామ్, అమ్మాయికి ఏమైనా లైట్ ఫుడ్ పెట్టమంటారేమో, ఓసారి డాక్టర్ని కనుక్కోరా అనడంతో రామ్, అయ్యో మామ్, నేను జస్ట్ ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి అడిగా. తనని ఇప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకండి, తను చాలా స్ట్రెస్ ఉంది కదా, తనకిప్పుడు రెస్ట్ చాలా అవసరం అని చెప్పారు మామ్ అని బాధ నటిస్తూ చెప్పాడు రామ్. అది చూసిన లక్ష్మి గారు, అయ్యో నువ్వు బాధపడొద్దు నాన్న, రేపటికి సరైపోతుంది నీ భార్యకి, ఏం కాదు అని నవ్వుతూ చెప్పింది. భార్య అనగానే పిడికిలి బిగించాడు రామ్ గట్టిగా. లోపల కోపంగా ఉన్న పైకి నవ్వుతూ సరే మామ్ అంటాడు. అలా ముగ్గురు డిన్నర్ చేసి తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లే ముందు లక్ష్మి గారు, రామ్, అమ్మాయికి కనీసం పాలైనా తాగించరా అంటాడు. ఇక రామ్ వెనక్కి తిరిగి తల కొట్టుకొని సరే మామ్ అని రమణమ్మ ఇచ్చిన పాలు తీసుకొని భూమి ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేస్తాడు. లోపలికి వెళ్ళిన రామ్ ఇంకా బెడ్ మీదే ఉన్న భూమిని చూస్తూ ఇంకా పడుకొని ఉందా అనే డౌట్ వద్దు. భూమికి పెళ్లికి ముందు 10 డేస్ నుంచి విపరీతమైన మెంటల్ టెన్షన్, స్ట్రెస్ వల్ల హాస్పిటలైజ్ అయ్యింది. ఇంకా పెళ్లికి ముందు డే నైట్ నుండి తనేం తినకుండా ఉంది. అందుకే ఏడుస్తూ ఉంది. ఎంతసేపు పడుకుంటావే? పడుకో పడుకో. నువ్వెంత ప్రశాంతంగా నిద్రపోతేనే ఇప్పుడే కదా, తర్వాత నీకు నిద్రలో కూడా ఆ ప్రశాంతతని లేకుండా చేసే పూర్తి బాధ్యత నాదే బేబీ. నువ్వెంతసేపు పడుకున్నా నీకు నిద్ర లేచిన మరుక్షణం నుంచి నీ చేత నరకానికి స్పెల్లింగ్ రాయించుకుంటే నేను రామ్నే కాదే. బయటందరి దగ్గర నేను రామ్నే, కానీ నీకు మాత్రం రాక్షస్ని అని గట్టిగా పిడికిలి బిగించాడు రామ్. నీకు 3 పూటలా తిండి పెట్టి అవసరమైతే ఇలా పాలు, జ్యూస్లు పట్టించడానికి కాదే నీ మెల్లో తాళి కట్టింది. నిన్ను అంటూ కన్నింగా చూస్తూ చెప్పడం ఎందుకు, రేపటి నుండి నీకు డైరెక్ట్ సినిమానే కదా, అక్కడ లైవ్లో చూస్తేనే మజా ఉంటుంది. ఇప్పుడు నీకు పాలు తాగించాలా బేబీ నేను? వెయిట్ అంటూ చెప్పి ఆ గ్లాస్ తీసుకెళ్లి పాలన్నీ బాల్కనీలో నుండి కిందికి పారబోశాడు. అక్కడి నుంచి లోపలికి వచ్చేసి తనని చూసి శాడిస్టిక్ గా నవ్వుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చేశాడు రామ్. అక్కడే హాల్లో ఉన్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, మామ్, తనకు పాలు తాగించి మెడిసిన్ కూడా వేశాను, ఇక రేపు పొద్దున వరకు తనని డిస్టర్బ్ చేయొద్దు, పొద్దునకి తనే సెట్ అయిపోద్ది అని చెప్పాడు. సరే రామ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో, రేపు పంతులు గారిని పిలిపించి మిగతా విషయాలు మాట్లాడదాం వెళ్ళు అంటారు లక్ష్మి గారు. సరే మామ్ అని డాడ్ గుడ్ నైట్ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు రామ్. ఇక్కడ ఆది వాళ్ళ ఇంట్లో తలనొప్పి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిన ఆది కోపంగా రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరేస్తూ అసహనంగా ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి అరగంటలో రా అని కట్ చేశాడు. వెంటనే రూమ్లో నుండి ఫాస్ట్గా బయటకు వస్తూ వాళ్ళ డాడీతో, డాడ్, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఓసారి వెళ్ళి కలిసి వస్తా అని చెప్పి ఆయన సమాధానం కోసం చూడకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు ఆది వెళ్ళిపోయాక విజయేంద్ర గారు చిన్నగా నిట్టూరుస్తూ, ఏంటో వీడు ఆ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా మారిపోయాడు, అసలు ఇంట్లో ఉండడమే తగ్గించాడు, ఇన్ని రోజులు అమ్మాయి పక్కనే ఉన్నా దూరంగా ఉంటుందని బాధపడితే ఇప్పుడేమో ఇలా. విజయేంద్ర గారు ఎవరినో గుర్తు చేసుకొని అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతారు. ఇంట్లో నుండి బయటకు వచ్చిన ఆది డైరెక్ట్గా పబ్కి వెళ్ళాడు. అక్కడ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒకరు. ఇక ఇద్దరూ కలిసి ఓ దగ్గర కూర్చున్నారు. ఆది కోసం ముందే డ్రింక్ ఆర్డర్ చేయడం వల్ల వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చోగానే డ్రింక్ వారికి టేబుల్ పైకే వచ్చి చేరుతుంది. ఆది జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ కోపంగా ఎంత తాగుతున్నాడో తెలియకుండా ఒళ్ళు మర్చి తాగుతూనే ఉన్నాడు.
అస్సలెవడు వాడు? ఎందుకు నా భూమిని తీసుకెళ్ళాడు? అంటూ వాడి కళ్ళు నేనెక్కడ చూశాను? అంటూ చేతిలోని గ్లాస్‌ని గట్టిగా పిసికేశాడు. గ్లాస్ పగిలి ఆ ముక్కలు మొత్తం ఆది అరచేతిలో గుచ్చుకొని బ్లడ్ గారిపోతూ ఉన్నా కూడా అసలు అది నొప్పే కాదన్నట్టు ఎక్కడ? ఎక్కడ? ఆ! అంటూ గట్టిగా అరుస్తూ ఎంత తాగినా కిక్కివ్వకపోతుంటే ఒక్కసారిగా బాటిల్ మొత్తం ఎత్తి దించకుండా తాగేశాడు. పక్కనుండేవారు ఎంత చెప్పినా వినకుండా మొత్తం తాగేసి బాటిల్ తీసి కిందెత్తి పడేశాడు. వెంటనే ఆ బాటిల్ ముక్కలు ముక్కలుగా అయ్యి నేలను చేరింది. రక్తం కారుతున్న చేతులతోనే 2 చేతులను తన జుట్టులోనికి పోనిస్తూ అని అరుస్తూ వెనక్కి అనుకుంటూ పైకి చూశాడు. అప్పటికే అతని నీలి కళ్ళు రక్తవర్ణంలోకి మారిపోయాయి. ఇప్పుడు ఆది ఇంటికెళ్ళే సిట్యుయేషన్స్‌లో లేడు అని పక్కనున్న వాళ్ళు ఆది ఫోన్‌లో నుంచి వాళ్ళ డ్యాడీ విజేంద్ర గారికి కాల్ చేసి, "ఆది ఇవాళ ఇంటికి రావట్లేదు అంకుల్. వాడు చాలా అప్సెట్ అయ్యాడు. ఇవాల్టికి మా ఇంటికి తీసుకెళ్తాము" అని చెప్పారు. కాల్ కట్ చేసిన తర్వాత విజయేంద్ర గారు బాధపడుతూ, "నా కొడుకుని ఇంత బాధ పెట్టినవాడు, వాడు ఎవ్వడైనా సరే, వాడికి ఈ విజయేంద్ర అంటే ఏంటో చూపిస్తాను" అని కోపంగా అనుకున్నారు మనసులో. ఇక రామింట్లో జరిగినవన్నీ నిద్రలో మర్చిపోయి హాయిగా బజ్జున్న హీరోయిన్ భూమికి మధ్యరాత్రిలో సడన్‌గా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచిన భూమికి తాను ఎక్కడుందో అర్థం కాక కొత్తగా చూసింది ఆ గదిని. మెల్లగా ఆ రోజు జరిగింది అంతా తనకు గుర్తొస్తూ ఉంటే లేచి కూర్చోగానే తన గుండెలపై రామ్ కట్టిన తాళి కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ తాళి భూమి మెల్లోకి చేరిన సంఘటనని గుర్తు చేసుకొని అది కట్టిన వాడి రూపాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తుంది భూమిజ. ఎంత ప్రయత్నిస్తున్నా తన ఆలోచనలు ముందుకు సాగక తన కళ్ళ ముందు రామ్ కళ్ళు తప్ప ఏం కనిపించకపోతుంటే ఆదిని తలుచుకొని చావులో కూడా తన చేతిని వదలక తననే పట్టుకొని ఉన్న ఆ క్షణాలని ఆదిని తలుచుకొని ఇంకా ఏడుస్తుంది. ఆమె మనసంతా మళ్ళీ బాధగా మారిపోతుంది. నిన్నటి నుండి ఏం తినని కారణంగా ఆకలి వల్ల నీరసంగా, తన ఒంటి మీద ఉన్న నగలు, చీర వల్ల చిరాగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా గుండెలపై ఉన్న తాళిని చూస్తుంటే ఆమెకు అసహనం ఎక్కువయ్యింది. లేచి కాస్త ఫ్రెష్ అవుదామని లేవబోతుంటే అలసట వల్ల మళ్ళీ కళ్ళు తిరిగినట్టు అనిపించి కూలబడిపోయింది మంచం మీదే. ఆదిని తలుచుకొని బాధగా ఏడుస్తూ తాళి కట్టినప్పుడు రక్తవర్ణంలో ఉన్న రామ్ కళ్ళని తలుచుకొని భయంతో వణికిపోయింది భూమి. భూమికి తెల్లవారితే తన పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంతో ఆ రాత్రి ఇక నిద్రకు దూరమైపోయింది. ఇక్కడ భూమి దగ్గర నుండి వచ్చేసిన రామ్ గదిలో అసహనంతో, కోపం, బాధ అన్నీ కలిపి మిక్స్డ్ ఫీలింగ్‌తో నిద్ర పట్టక అర్ధరాత్రైనా ఇంకా ఆలోచనల్లోనే మునిగిపోయి ఉన్నాడు రామ్. ఇంకా మన ఆదిబాబు ప్రత్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వాడిలా మందులో మునిగి ఎక్కడో తేలుతూ ఇంకెక్కడో ఊగుతూ మొత్తానికి ఆ రాత్రి నిద్రను మాత్రం దూరం చేసుకున్నాడు బాబు. ఇంకా బ్యాలెన్స్ ఉంది ఎవరు? ఆ ఎస్, అంకుల్ విజయేంద్ర గారు. కొడుకు పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఆయనకున్న అనారోగ్యం వల్ల తప్పక ఏదో కొంచెం తిని మందులు వేసుకొని అశాంతిగా కలత నిద్రలోకి జారిపోయారు. ఎవరెన్ని బాధల్లో ఉన్నా తనకేం పట్టనట్టు తన టైం అయిందంటే చాలు ఆన్ టైం డ్యూటీ ఎక్కేసి తన జాబ్‌కి పర్ఫెక్ట్ న్యాయం చేస్తాడు మన సూర్యాబాబు. అదేనండి మన సూర్యుడు. సూర్యుడితో పాటే పోటీ పడి లేచిన మహాలక్ష్మి గారు ఫ్రెష్ అయ్యి దేవుణ్ణి ఇబ్బంది పెట్టే పనిలో ఫుల్ ఫోకస్డ్‌గా ఉన్నారు. ఇక రామ్ అలారం ఎందుకు పెట్టుకుంటాడో తెలీదు. దాన్ని ఒక్కసారన్నా ప్రశాంతంగా పనిచేయనివ్వడు. అలారం కన్నా ముందే లేచి ఇంకా కండలు పెంచి పోషించడానికి జిమ్ రూమ్‌కి వెళ్ళిపోయాడు. రమణమ్మ వచ్చి తన పని మొదలు పెట్టేసి చకచకా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తుంది. ఇంతలో హాల్‌లో నుంచి "మహా! కొంచెం కాఫీ ఇవ్వు" అని పిలిచారు రాజశేఖర్. కాసేపు ఆ దేవుడికి రెస్ట్ ఇచ్చి పతిదేవుడి కోసం కాఫీ కలుపుకొని తెస్తుంది మహాగారు. సోఫాలో కూర్చొని పేపర్ చూస్తున్న రాజశేఖర్ కాఫీ తీసుకుని తాగుతూ, "మహా! ఆ అమ్మాయి లేచిందా?" అని అడిగాడు. "ఇంకా బయటకైతే రాలేదండి మరి" అని చెప్పారు మహాగారు. "అలా ఉంటే ఎలా మహా? ఓసారి తన గదిలోకి వెళ్ళి చూడు. తను నిన్నటి నుండి అసలేం తినలేదు కూడా. వెళ్ళి పిలువు. అమ్మాయి టిఫిన్ చేస్తుంది" అన్నాడు రాజశేఖర్. అప్పుడు మహాగారు, "అయ్యో! అవునండి. నేనసలు ఎలా మర్చిపోయాను.
అని తల కొట్టుకుంటూ గదిలోకి వెళ్లి చూసి ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోయింది. లోపల గదిలో రాత్రి నుండి భూమి ఏడుస్తూ ఎప్పుడో సూర్యుడు ఉదయించే ముందు అలాగే ముడుచుకొని నిద్రపోయింది. తనని అలా చూడగానే కంగారుగా భూమి దగ్గరికి వెళ్లి లేపుదామని ఆమె భుజం మీద చెయ్యి వేశారు మహాగారు. అంతే, చాలా వేడిగా ఉంది. అరెరే, అమ్మాయికి జ్వరం వచ్చినట్టుంది. అయ్యో పాపం అని వెంటనే బయటకొచ్చి రాజశేఖర్ గారితో, ఏమండి, కోడలికి జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళంతా బాగా కాలిపోతుంది అని చెప్పింది. సరిగ్గా అప్పుడే తన రూమ్ లో నుండి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి బయటకు వచ్చాడు రామ్. మెట్ల వరకు వచ్చిన రామ్ మహాగారు చెప్పేది వింటూనే, ఓహో, ఇప్పుడు దానికి జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఇక్కడే ఉంటే మామ్ దాన్ని దగ్గరుండి మరి నన్నే చూసుకోమంటుంది, ఎలా అని ఆలోచిస్తూ, దాన్ని నేను చూసుకోవడం ఏంటి, నాన్ సెన్స్ అని వెనక్కి తిరిగి తన రూమ్కి వెళ్ళి చారికి కాల్ చేసి, 5 మినిట్స్లో నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఉండాలి. 5 మినిట్స్ తర్వాత ఒక్క సెకండ్ లేట్ అయినా నెక్స్ట్ సెకండ్ నీ ఊస్టింగ్ లెటర్ నీకు మెయిల్లో వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు రామ్. పాపం అక్కడ చారి వాళ్ళ సార్ ఇంకా లైన్లోనే ఉన్నాడు అనుకుని, సార్ నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు సార్, అసలు మా ఆవిడ అంటూ ఏదో తన బాధలు చెప్తూనే ఉన్నాడు. అంతలోనే కాల్ కట్ అయినట్టు వచ్చిన సౌండ్కి ఒక్కసారి ఫోన్ చూసి తల బాదుకున్నాడు చారి. ఇక తింటూ కూర్చుంటే ఇంకా మళ్ళీ రేపటి రోజున తినడానికి ఏం ఉండదని అర్థమయ్యి, ఒసేయ్ నేను ఆఫీస్కి పోతున్నా అని వాళ్ళ ఆవిడికి చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు చారి. వాళ్ళ ఆవిడ అరుస్తూ ఉండగానే, కష్టపడి టిఫిన్ ప్రిపేర్ చేస్తే తినకుండా పోతావా అనుకుని, రాత్రికే నీకు డిన్నర్ ఇదే అని మెసేజ్ పెట్టింది చారికి వాళ్ళ ఆవిడ. బైక్ తీసుకొని స్పీడ్గా వెళ్తున్న చారి ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్ సౌండ్కి బైక్ సైడ్కి ఆపి ఫోన్ చూసుకొని భార్య నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని హువా అని ఏడుస్తూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వాళ్ళ సారింటికి బయలుదేరాడు. మహాగారు కంగారుగా రామ్ గదికి వెళ్ళి, రామ్, నీ భార్యకు ఒళ్ళు కాలిపోతుందిరా, నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పరా అని కంగారుగా అంటుంటే, రామ్ అసలు ఏమీ తెలియనట్టు, ఊ అవునా మామ్ అని కంగారు పడుతున్నట్టు భాస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మామ్ ముందు. అయ్యయ్యో, నువ్వు బాధపడకు నాన్న, డాక్టర్కి ఫోన్ చేయి, ముందు అంతా చక్కపడుతుంది అని చెప్పారు మహాగారు. పాపం ఈవిడ అమాయకురాలు. ఓకే మామ్, నువ్వు ముందు ప్లీజ్ తన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండవా అని వాళ్ళ మామ్ని అక్కడి నుంచి పంపించేశాడు రామ్. మరి ఆవిడ వెళితేనే కదా ఇక్కడ ఫోన్లో డాక్టర్ని మేనేజ్ చేసేది. అసలే నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినట్టు నమ్మించాలిగా వాళ్ళ మామ్ డాడ్ని. మరి ఆవిడ వెళ్ళాక డాక్టర్కి ఫోన్ చేసి తాను చెప్పాల్సింది అంతా చెప్పి, నేను చెప్పింది చెప్పినట్టుగా జరగాలి, ఎక్కడైనా తేడా వచ్చినా, ఇంట్లో ఎవరికైనా అనుమానం వచ్చినా నా గురించి తెలుసుగా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు రామ్. కాల్ కట్ చేసి బాల్కనీలో నిలబడి కిందకి చూస్తున్న అతనికి పడుతూ లేస్తూ పరిగెత్తుకు వస్తున్న చారీని చూసి వాచ్ చూసి నవ్వుకుంటూ, 5 నిమిషాలకి ఇంకా 5 సెకండ్లే మిగిలి ఉండడంతో చారీ రావడం పైనుండి చూసిన రామ్ ఫాస్ట్గా కిందికొచ్చి చారీ నోట్లో నుండి మాట రాకన్నా ముందే, ఏంటి చారీ ఇంత ఫాస్ట్గా వచ్చావు? నాకు ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు, నేను ఆఫీస్కే వెళ్తున్నా. నేనంటే నీకెంత అభిమానం చారీ, నా కంపెనీలో ప్రాబ్లం వస్తే కనీసం టిఫిన్ కూడా చేయకుండా పరిగెత్తుకు వచ్చావా అని వేరే లెవెల్లో యాక్టింగ్ అదరగొట్టేశాడు రామ్. పాపం చారీ అసలు రామ్ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు అలా అంటున్నాడో ఏం తెలియక బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు. అక్కడే హాల్లో ఉన్న రాజశేఖర్ ఏమో, ఏంటి రామ్, ఏమన్నా ప్రాబ్లమా అని అడిగితే, డాడ్, ఆఫీస్లో ఏదో చిన్న ఇష్యూ, యూ డోంట్ వరీ డాడ్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అన్నాడు. కానీ డాడ్, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, బట్ భూమికేమో ఫీవర్గా ఉంది, నాకేమో తనని అస్సలు వదిలి వెళ్ళాలని లేదు అలా అంటూ కాస్త బాధపడ్డట్టు మొహం పెట్టాడు రామ్. రామ్లో సకల కళల్ని చూస్తున్న చారీ పరిస్థితి రాజశేఖర్ గారు, పర్లేదు రామ్, మేము చూసుకుంటాం భూమిని, నువ్వోసారి తన దగ్గరికి వెళ్ళి కలిసి అలానే ఆఫీస్కి వెళ్ళు అని అనగానే, ఓకే డాడ్ అని రామ్ భూమి గదిలోకి వెళ్ళేసరికి మహాగారు భూమి పక్కనే కూర్చొని తనకి వెట్ క్లాత్ వేస్తారు నుదుటి మీద. రామ్ రాగానే మహాగారు ఆ గది నుండి బయటకు వచ్చేయగానే మహా వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి వచ్చి పక్కనున్న చైర్లో కూర్చొని భూమిని కాసేపు చూసి, ఏంటి బేబీ, నేను ఇంకా టార్చర్ మొదలు పెట్టేలేదు, అప్పుడే ఫీవర్ వచ్చిందా? చొచ్చో, అయినా సరే నువ్వు నా నుండి తప్పించుకోలేవు బేబీ, ఇప్పుడు ఇక్కడే ఉంటే నేను దగ్గరుండి చూసుకోమని మామ్ పోరు పెట్టేస్తుంది. సో ఈవినింగ్ త్వరగా వచ్చి నా టార్చర్ స్టార్ట్ చేస్తా,
అప్పటి వరకు కాస్త క్యూర్ అయ్యి రెడీగా ఉండు బేబీ అని చెంప మీద తన చేత్తో టచ్ చేసి గెట్ రెడీ ఫర్ రాక్షస్ టార్చర్ బేబీ అని చెప్పి బయటికి వెళ్ళాడు. రామ్ తన చెంపను టచ్ చేసినప్పుడే మెలకువ వచ్చి కాస్త కదులుతుంది భూమి. తాను కళ్ళు తెరిచి చూసేప్పటికి రామ్ వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్న రామ్నే చూస్తూ అసలు అతనెవరు, ఎందుకొచ్చాడు ఈ రూంలోకి, నాకు తాళి కట్టింది ఇతనేనా అని ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది భూమి. బయటకొచ్చిన రామ్, మమ్మీ నేను డాక్టర్కి కాల్ చేశాను, ఇప్పుడు డాక్టర్ రాగానే తనని చెక్ చేయించండి, అలాగే టేక్ కేర్ ఆఫ్ హర్ మామ్ అని చెప్పి మహాగారు టిఫిన్ చేయమన్నా ఆగకుండా మామ్ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయట తినేస్తా అని బయటకు వచ్చేశాడు రామ్ విత్ చారి. ఇవాళ హీరో ఆది దగ్గరికి వెళ్ళలేదు కదా మనం, పదండి ఓసారి వెళ్ళి పాపం తన పదేంటో కూడా చూసొద్దాం మనం, పదండి. ఇక రాత్రి తాగింది ఇంకా పూర్తిగా దిగకన్నా ముందే నిద్ర లేచాడు ఆది. తను పడుకున్న రూమ్ పొజిషన్ చూసి ఫాస్ట్ గా బెడ్ దిగి ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. రామ్ రూమ్ లో ఉన్న వాళ్ళకి కనీసం మాట కూడా చెప్పకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ తన ఆలోచనలన్నీ భూమి చుట్టూ ఇంకా తాళి కట్టిన వాడి చుట్టూనే పరిగెడుతూ ఉన్నాయి. అతని మైండ్ లో కార్ కన్నా ఫాస్ట్ గా. ఇంతలో తనకి ఏదో స్ట్రైక్ అయ్యి కార్ని ఇంటికెళ్లే రూట్ ని కాకుండా వేరే రూట్ లోకి మళ్లించాడు ఆది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాడు ఆది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి నీ జతలో. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.